Hello friends, a very good morning to one and all. Welcome to CVK Digital Solutions. ఈరోజు నేను పెట్టే వీడియో యూట్యూబ్లో తెలుగులో పెడుతున్నానండి. లిసన్ టు ఇట్ కేర్ఫుల్లీ. డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను తెలుగులో చెప్తున్నాను. ఇంతకుముందు నేను ఇంగ్లీష్లో పోస్ట్ చేశాను దాన్ని. అదే కొంతమంది రిక్వెస్ట్ చేస్తే నేను దాన్ని తెలుగులో పెడుతున్నాను. నేను వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, hope all of you had a great fun with your friends and family members, a great Diwali. Friends, firstly, would like to thank all of them who called me appreciating my videos. Thanks for the appreciations. Few people called me and said that the videos were really informative and have given a clarity on the topic, whatever I explained. And really, friends, your calls and feedback gives me to post more and more videos which are informative. And among the crowd who called me, thanking me or appreciating my videos, out of them, a couple of guys called me and stating that they want the same videos to be posted in Telugu language as well, because they are more comfortable in Telugu rather than English. They are comfortable in Telugu. So for them today is my effort. Okay, today I'm going to explain you about digital marketing in a wide manner in Telugu language. Okay. ఫైన్ అండి, స్టార్ట్ చేద్దాం మనం ఇప్పుడు. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఈ మధ్య మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి చాలా వింటున్నాం. చాలామంది డిజిటల్ మార్కెటింగ్ అంటున్నారు. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? అంతకంటే ముందు డిజిటల్ మార్కెటింగ్ని మనం అర్థం చేసుకుందాం. మార్కెటింగ్ అంటే ఏంటి అసలు? మన దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉందనుకోండి. సపోజ్ మనమే సొంతంగా ఒక ప్రోడక్ట్ తయారు చేసాం. ఇంట్లో కూర్చొని తయారు చేస్తున్నాం. మనకి నాలెడ్జ్ ఉంది. ఒక వ్యక్తికి, నాకో లేకపోతే ఎవరికో ఒక ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని మనం ఇంట్లో పెట్టుకుంటే ఎవరికి తెలియదు. అది చాలా, అంటే బయట ఎవరి దగ్గర లేని ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, చాలా సూపర్ ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, దాంట్లో చాలా ఫీచర్స్ అయి ఉండొచ్చు. సపోజ్ ఒక టీవీయే కనిపెట్టాం అనుకుందాం. మనం ఒక మంచి టీవీ కనిపెట్టాం, దాంట్లో వాయిస్ రికగ్నిషన్ ఉంది. నేను ఏ ఛానల్ అంటే ఆ ఛానల్ పెట్టచ్చు. ఆల్రెడీ ఉన్నాయి మార్కెట్లో అలాంటి టీవీస్ ఉన్నాయి. కానీ బట్ ఒకవేళ లేవనుకుందాం, మనమే ఫస్ట్ కనిపెట్టాం అనుకుందాం. కనిపెట్టినప్పుడు దాన్ని నేను ఇంట్లో పెట్టుకుంటే ఎవరికి తెలియదు. ఇంట్లో పెట్టేసుకుంటే నేను ఎంత పెద్ద పని చేసినా, ఎంత పెద్ద ప్రోడక్ట్ తయారు చేసినా, ఎంత మంచి ప్రోడక్ట్ తయారు చేసినా ఇంట్లో పెట్టుకుని లేదా నా దగ్గర పెట్టేసుకుంటే ఎవరికి తెలియదు. యూ నీడ్ టు ప్రమోట్ ద బ్రాండ్. ఆ బ్రాండ్ని ప్రమోట్ చేయాలి, మార్కెట్ చేయాలి. మీరు మార్కెట్లో జనాలకి తెలిసేటట్టుగా చేస్తేనే అప్పుడు అది. అయితే కొంతమంది ఫ్రీగా ఇస్తారు, కొంతమంది కమర్షియల్గా అమ్ముతారు దాన్ని, ఒక ప్రోడక్ట్ని. కొంతమంది ఫ్రీ సర్వీస్ కూడా చేస్తారు. అయితే ఫ్రీ సర్వీస్ అయినా కమర్షియల్ అయినా మనం మార్కెట్లో పలానా ప్రోడక్ట్ ఉంది అని మనం చెప్తేనే జనాలకు తెలుస్తుంది. ఫ్రీగా వచ్చి తీసుకోవాలని వాళ్ళకి తెలిస్తేనే కదా తీసుకునేది. సో దట్స్ వే ద మార్కెటింగ్ కమ్స్. అంటే మీకు మార్కెటింగ్ని చాలా పెద్దగా కాకుండా ఒక సింపుల్ లాంగ్వేజ్లో మీకు చెప్పాను. దట్స్ కాల్డ్ మార్కెటింగ్. ఓకే, మార్కెట్లో దాని ప్రోడక్ట్ని మనం చూపించాలని మార్కెటింగ్ అంటాం. ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు చాలా చాలా ఏళ్ల క్రితం, ఒక 15 ముందుకు వెళ్దాం. మనం వెళ్తే మార్కెటింగ్ ఎలా ఉండేదంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ పాంప్లెట్స్ అండ్ మౌత్ పబ్లిసిటీ లేదా న్యూస్ పేపర్, ఇంతే. హోర్డింగ్స్, వినైల్స్ కూడా ఉండే, కానీ ఇప్పుడున్నంత అంత ఎక్కువగా ఉండేవి వినైల్స్, హోర్డింగ్స్, బికాస్ దే వర్ లిటిల్ మోర్ ఎక్స్పెన్సివ్. ఇంకా ఎక్స్పెన్సివ్ అంటేనే చాలా ఎక్కువ, మోర్ ఎక్స్పెన్సివ్ అవి. అంత తట్టుకునే శక్తి ఉండాలంటే చాలా పెద్ద బిజినెస్ అయి ఉండాలి. నౌ ఈవెన్ టుడే స్మాల్ బిజినెస్ పీపుల్ ఆల్సో ఆర్ ఏబుల్ టు ఎఫోర్డ్ సచ్ థింగ్స్. సరే, ఈ రోజు పక్కన పెడదాం మనం. సో స్టార్టింగ్లో అసలు మార్కెటింగ్ అలా ఉండేది. ఎక్కువగా పాంప్లెట్స్ మీద డిపెండ్ అయ్యారు జనాలు. సండే మ్యాగజైన్స్లో పాంప్లెట్స్ పెట్టడం, ఈవెన్ టుడే ఇట్ హ్యాపెన్స్. బట్ ఈరోజు కూడా ఉంటుంది, అది చేస్తారు. మ్యాగజైన్స్లో పాంప్లెట్స్ పెట్టిస్తారు. బట్ ఇంతకుముందు పాంప్లెట్ కల్చర్ చాలా ఉండేది. అయితే ఏంటంటే ఒక పాంప్లెట్ని మనిషి చూసి, ఇంతకుముందు ఎలా ఉంటుందంటే ఏదైనా కావాలి, సపోజ్ హైదరాబాద్లో ఏదైనా కావాలి, మనకి ఏదైనా కావాలి అంటే యూ హ్యావ్ టు గో ఆల్ ది వే టు కోటి. అక్కడే దొరికాయి అన్ని. కోటి, సికింద్రాబాద్లో సో ప్లేసెస్, ఇట్లా దొరికాయి మనకి. ఇప్పుడు ఎవ్రీవేర్ ఇట్స్ అవైలబుల్. ప్రతిదీ కూడా ప్రతి చోట అవైలబుల్ ఉంటుంది. మార్కెటింగ్ని ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ రెండుగా డివైడ్ చేద్దామండి. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే సపోజ్ పాంప్లెట్స్ పంచడం కానివ్వండి, ట్రెడిషనల్గా చాలా రోజుల నుంచి వస్తుంది. పాంప్లెట్స్ పంచడం కానివ్వండి, వినాయిల్స్, హోర్డింగ్స్, ఓకే, ఆల్ దీస్ థింగ్స్, పాత పద్ధతులన్నీ కూడా మనం ట్రెడిషనల్ కింద తీసుకుందాం. దాన్ని డైరెక్ట్గా వెళ్ళడం, వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈవెన్ టుడే ఇట్స్ హ్యాపెనింగ్. బట్ డిజిటల్ మార్కెటింగ్ అని వచ్చేసరికి, డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ సంథింగ్ ఇవాళ చాలామంది కూడా టెక్నాలజీకి అలవాటు పడ్డాం.
లెట్ ఇట్ బి ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఈవెన్ షాపింగ్ కూడా. ఒకప్పుడు షాపింగ్ అంటే ఊరంతా తిరిగేవాడు, షాప్కి వెళ్ళటం, చెక్ చేయటం, చూడటం, ఇది నచ్చలేదని బయటికి రావటం, మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళటం, చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం. చాలా టైం ట్రావెలింగ్ మీద కానీ షాపింగ్ మీద కానీ స్పెండ్ చేసాం. బట్ టుడే చాలామంది ఏది కావాలన్నా కూడా ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. ఈవెన్ చాలా పెద్ద రెఫ్రిజిరేటర్స్, టెలివిజన్స్, ఎనీథింగ్ పెద్దవి కూడా ఆన్లైన్లో చేసేస్తున్నారు. అంటే ఆన్లైన్ షాపింగ్ సైట్స్ కూడా అంత నమ్మకంగా ప్రోడక్ట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. కొన్ని సైట్స్ యాజ్ ఇట్ ఈస్ ఎలా చూపిస్తాయో ప్రోడక్ట్స్ అలానే ఇస్తాయి మనకి. వాళ్ళు అంటే కొన్ని సైట్స్లో ఫేక్ ఉండే కానీ, బట్ ఈ మధ్య అది కూడా లేదు. చాలా జాగ్రత్తగానే వాళ్ళు కూడా, బికాస్ మన కస్టమర్స్ అందరం కూడా వాళ్ళని నమ్ముతున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఆ రేంజ్లో ప్రోడక్ట్ ఇస్తున్నారు, సర్వీస్ కూడా బాగా చేస్తున్నారు. అంటే ప్రతిదీ మనం ఒక చోటికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ మార్కెటింగ్ అయిపోతుంది మొత్తం. ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ ఇవన్నీ బాగా వచ్చేసినాయి. ఇప్పుడు ఐ హ్యావ్ టు స్పీక్ టు సంబడి, ఎవరితో మాట్లాడాలి. నేను ఫేస్బుక్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ వేయాలి. ఒకప్పుడు టెలిగ్రామ్ అనేవారు, ఇప్పుడు వి జస్ట్ సెండ్ మెసేజ్. వాట్సాప్, ఎస్ఎంఎస్ కూడా పాత అయిపోయింది. వాట్సాప్ వచ్చింది, లేదా ఫేస్బుక్లో చాట్ చేస్తాం మనం. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ బి పాస్డ్ ఆన్, ద ఇన్ఫర్మేషన్ కెన్ బి పాస్డ్ ఆన్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. దెర్ ఇస్ నో డిలే. ఇంటర్నెట్ ఇంట్లో ఉంటే చాలు, ఏదైనా మనం పంపించచ్చు, ఏమైనా చేయొచ్చు. సో డిజిటల్, ఎవ్రీథింగ్ హెస్ బీన్ డిజిటలైజ్డ్. ఇండియా గోయింగ్ డిజిటల్. సో నౌ ఇప్పుడు ఏంటంటే ఆ డిజిటల్ మార్కెటింగ్ని హౌ యూ యూటిలైజ్, దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం అన్నది క్వశ్చన్. ఇఫ్ యూ వాంట్ టు సెల్ ఏ ప్రోడక్ట్, మనకి క్లాసిఫైడ్ సైట్స్ ఉన్నాయి చూసారు కదా, OLX వాటిలో ఏదైనా దాంట్లో పోస్ట్ చేస్తే చాలు, వి గెట్ మల్టిపుల్ కాల్స్. అదే మనం దీన్ని తీసుకుపోయి ఒక చోట ఎక్కడన్నా పెట్టి అమ్మాలి అంటే దానికి ఒక ప్లేస్ చూసుకోవాలి, దానికి ప్లేస్ చూసుకోవాలి, దానికి రెంట్ కట్టుకోవాలి, ఇదంతా చేయాలి. అలా కాదు, ఇప్పుడు ఇవాళ రేపట్లో అది అంత అవసరం లేదు. డిజిటల్గా అయిపోయిన తర్వాత అంత అవసరం లేదు. యూ పోస్ట్ ఎనీథింగ్ ఆన్ OLX, ఇట్ విల్ బి డన్. అండ్ కమింగ్ టు డిజిటల్ మార్కెటింగ్ అనగానే చాలామంది ఒక SEOనో, ఒక గూగుల్ యాడ్వర్డ్సో, ఈ వేరు, డిజిటల్ మార్కెటింగ్ వేరు కాదండి. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇట్స్ ఎ హోల్ కాన్సెప్ట్. దాంట్లోనే SEO, SEM, యాడ్వర్డ్స్. SEM అంటే సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అండి. సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్లోనే యాడ్వర్డ్స్, PPC ఇవన్నీ కూడా మనం కౌంట్ చేసుకోవచ్చు. బ్లాగింగ్, సోషల్ మీడియా అన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ కిందకే వస్తాయి. SEO ఏంటంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు సర్చ్ ఇంజిన్లో మనం సపోజ్ ఒక కీవర్డ్ ఉంది, ఏముంది, ట్రైనింగ్ అని ఉంది. ట్రైనింగ్ కాకపోతే చెప్తాను, వాట్ యు కాల్, డైరీ ప్రోడక్ట్స్, బెస్ట్ డైరీ ప్రోడక్ట్స్, ఓకే, బెస్ట్ ఫుడ్స్, వాట్ ఎల్స్, బెస్ట్ బుక్ స్టాల్స్, బెస్ట్ స్వీట్ షాప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం కొడితే కొన్ని రిజల్ట్స్ వస్తాయి మనకి, సర్చ్ ఇంజిన్ SERP, రిజల్ట్స్ పర్ పేజ్, అవి వస్తాయి. వాటిల్లో మనం స్టాండ్ అవ్వాలి, పైన కనిపించాలి. ఇప్పుడు చాలా పేజెస్ ఉంటాయి గూగుల్లో, మీరు ఏదైనా కొట్టగానే కింద మీరు చూడండి 1 2 3 4 అని చెప్పి దాదాపు 11 to 12 డిస్ప్లే అవుతాయి మీకు కింద. వాటిలో ఎవరైనా ఏదైనా కొట్టగా, మనకు బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ మనకు అక్కడ పైన కనిపించాలి. అంటే అంత పెద్ద గూగుల్ ఇస్ అ బిగ్గర్ సర్చ్ ఇంజిన్. 60% ఆఫ్ ద పీపుల్ యూజ్ ఇట్. అయితే దాంట్లో మనం కనిపించాలి అంటే డబ్బులు పెట్టకుండా కనిపించాలి. అంటే గూగుల్ యాడ్వర్డ్స్లో అట్లాంటి అవన్నీ పెయిడ్, మళ్ళీ వాటికి అవి కూడా చెప్తాను మీకు. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏం లేదు, ఇట్స్ ఫ్రీ. ఆర్గానిక్ అంటే ఏం లేదు, ఫ్రీ. ఆర్గానిక్ అంటే ఫ్రీ, మనీ పెట్టకుండా ఓన్లీ మన ఎఫర్ట్స్తో, మన సబ్మిషన్స్, బ్యాక్లైన్స్ వాటితో పైకి వచ్చేదాన్ని ఆర్గానిక్ అంటాం. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో ఒక సైట్ని కానీ, ఒక దేన్నైనా సరే, ఒక కీవర్డ్ని బూస్ట్ చేస్తూ మనం దాన్ని మెల్లమెల్లగా పైకి తీసుకురావచ్చు, సబ్మిషన్స్ అవి చేసి. అండ్ సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, గూగుల్ యాడ్వర్డ్స్, పేపర్ క్లిక్, ఇవన్నీ ఏంటంటే యూ నీడ్ టు ఇన్వెస్ట్ మనీ మనం ఎంత పెడతామో, పర్ క్లిక్కి ఎంత పెడతామో ఇన్స్టెంట్గా వెంటనే. SEOలో మనకి టైం పడుతుంది, ఒక్కోసారి సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, కొన్నిసార్లు 6 monthsలో కూడా రావచ్చు. అది గ్యారంటీ లేదు, బికాస్ గూగుల్ ఎలా డిసైడ్ చేస్తుంది అనేది మనం చెప్పలేం. బట్ ఏంటంటే ఎఫర్ట్స్ ఆర్ ఆల్వేస్ ఆన్సర్డ్. గూగుల్ ఏంటంటే మీరు ఎంత బ్యాక్లింక్ సబ్మిషన్ చేసుకుంటూ పోతే, ఎంత పర్ఫెక్ట్గా ఆన్ పేజ్ యాక్టివిటీ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి. బట్ నో బ్లాక్ హ్యాట్. మళ్ళీ SEOలో మీకు బ్లాక్ హ్యాట్ SEO, వైట్ హ్యాట్ SEO అండ్ గ్రే హ్యాట్ SEO. మనం ఎప్పుడూ కూడా చేయాల్సింది వైట్ హ్యాట్ SEOని.
ఓకే, వైట్ హ్యాట్ ఎస్ఈఓ చేయాలి. వైట్ హ్యాట్ ఎస్ఈఓ ఈజ్ ఆల్వేస్ సజెస్టెడ్ బై గూగుల్, ఇట్స్ ఆల్వేస్ ప్రిఫర్డ్ బై గూగుల్, ఓకే, రికమెండెడ్ బై గూగుల్. బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏంటంటే అది మన వేరే కాన్సెప్ట్. అది మనం ఇండియాలో అయితే చేయందని, చేసినా కూడా సైట్కి ఇట్స్ నాట్ గుడ్, అంత మంచిది కాదు. సో ఆల్వేస్ గో బై వైట్ హ్యాట్ ఎస్ఈఓ ఏంటంటే మనం కష్టపడి దాన్ని సబ్మిషన్స్ అవి చేసి ఒక సైట్ని కానీ ఒక గివెన్ బూస్ట్ చేస్తాం మనం, అది వైట్ హ్యాట్ ఎస్ఈఓ. బేసికలీ ఐ కంప్లీట్లీ బిలీవ్ ఇన్ వైట్ హ్యాట్ ఎస్ఈఓ. సో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో మనం ఫ్రీగా చేస్తామని మెల్లగా సబ్మిట్ చేసుకుంటూ వస్తాం. అదే సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ గూగుల్ యాడ్వర్డ్స్కి వచ్చినప్పుడు, గూగుల్ యాడ్వర్డ్స్లో మీరు ఏమీ సబ్మిషన్స్ చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. పే పర్ క్లిక్, ఒక క్లిక్కి ఇంత అని చెప్పి మీరు బిడ్ అడ్జస్ట్ చేసి పెడితే ఆబ్వియస్గా మీరు పైన కనిపిస్తుంది. అయితే ఒకటి, నెంబర్ 1 పొజిషన్లో కంటిన్యూస్గా ఉండాలంటే మీరు మనీ పెడుతూ ఉండాలి. మీ ప్రోడక్ట్ కాస్ట్ ఒక 4 లక్షల రూపాయలు టీవీ మీరు అమ్ముతున్నారు అనుకోండి, ఓకే, కీవర్డ్కి మీరు 1000 రూపాయలు పెడతారు. అప్పుడు ఎప్పుడూ టాప్లో ఉండాలంటే మనీ పెడుతూ ఉండాలి దానికి. సో మీరు ఎంత మనీ పెడితే మీరు అంత టాప్లో రావచ్చు. ప్లస్ క్వాలిటీ స్కోర్ కూడా ఉండాలి. ఎంతసేపు గూగుల్ యాడ్వర్డ్స్లో మనీ పెడతా ఉంటాయి కదా, క్వాలిటీ స్కోర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. క్వాలిటీ స్కోర్ కూడా మెయింటైన్ చేస్తూనే మనం పెట్టిన కీవర్డ్, మనం పెట్టిన యాడ్ ఏదైతే ఉందో అది పైన కనిపిస్తుంది మనకి. దట్స్ కాల్డ్ గూగుల్ యాడ్వర్డ్స్. ఇక సోషల్ మీడియాకి వద్దాం మనం. సోషల్ మీడియా, దేర్ ఆర్ లాట్ మెనీ ప్లాట్ఫామ్స్. సోషల్ మీడియాలో అసలు మనకు తెలియనివి చాలా వందల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అంటే వెన్ ఐ సే ప్లాట్ఫామ్, ఫేస్బుక్ ఇస్ ఎ ప్లాట్ఫామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఆల్ దీస్ ఆర్ ప్లాట్ఫామ్స్. బట్ ఎక్కువగా మనం వినే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇవి ఎక్కువగా వింటాం. ఇంకా చాలా ఉన్నాయి, పింట్రెస్ట్, రెడిట్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ చాలా ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువగా మనం వినేది ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ లింక్డ్ఇన్. వీటిల్లో కూడా మనం ఆర్గానిక్ చేయొచ్చు, పెయిడ్ చేయొచ్చు. బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను పర్సనల్గా అయితే ఆర్గానిక్ చేస్తానండి. పెయిడ్ కూడా చేస్తాను. పెయిడ్ ఏంటంటే క్లయింట్స్కి చేస్తాను క్యాంపెయిన్స్, బికాస్ వాళ్ళకి వెంటనే బూస్టింగ్ అది కావాలి. పెయిడ్లో ఏంటంటే మీకు ఎప్పుడు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. పెయిడ్ చాలా మంచిది, ఎందుకంటే మీరు బిజినెస్లో ఉన్నప్పుడు మీరు మెల్లగా చేస్తే ఒక సంవత్సరం టైం ఉందంటే పర్లేదు. లేదు ఈ బిజినెస్ వెంటనే జనాలకు తెలియాలి, మార్కెట్లోకి త్వరగా అవేర్నెస్ వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు పెయిడ్ యాడ్స్ పెట్టుకోవడం ఇట్స్ ఆల్వేస్ గుడ్, మంచిది. అది లేదు మీకు టైం ఉంది, మీరు ఇప్పుడు ఏం స్టార్ట్ చేయట్లేదు, చూద్దామంటే మళ్ళీ చేసుకోవచ్చు, ఫ్రీగా కూడా చేసుకోవచ్చు. బట్ ఫ్రీగా ఉండే బెనిఫిట్స్ కన్నా పెయిడ్కి చాలా ఎక్కువగానే ఉంటాయి బెనిఫిట్స్. బట్ ఏంటంటే అందరూ మనీ పెట్టలేరు కాబట్టి నేను ఫ్రీ ఆర్గానిక్ ప్రమోషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో ఫేస్బుక్ అనేది చాలామంది అకౌంట్ క్రియేట్ చేసి ఫ్రెండ్స్ మెసేజింగ్, చాటింగ్ జరుగుతుంది. కానీ ఫేస్బుక్లో ఇంకా చాలా చేసుకోవచ్చు, మార్కెటింగ్స్, ప్రమోషన్స్ చాలా చేసుకోవచ్చు. దానికి పెయిడ్, ఆర్గానిక్ రెండు ఉంటాయి. ఇన్ ది సేమ్ వే మీకు ట్విట్టర్లో కూడా మార్కెటింగ్ చేయొచ్చు, లింక్డ్ఇన్లో కూడా మీరు చేయొచ్చు. బట్ లింక్డ్ఇన్ బీయింగ్ ఎ ప్రొఫెషనల్ సైట్, లింక్డ్ఇన్లో చాలామంది ప్రొఫెషనల్స్ ఉంటారు ఎక్కువగా. మీకు దాంట్లో కూడా చేయొచ్చు, కానీ కొంచెం మీకు అది కాస్ట్లీ పడుతుంది. లింక్డ్ఇన్ ఎప్పుడైనా కాస్ట్లీ పడుతుంది. లింక్డ్ఇన్లో యాడ్స్ పెట్టాలి, పెయిడ్ యాడ్స్ అంటే కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. అలాగే చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఒకే వన్ షాట్ ఎట్ వన్స్ యూ కెన్ రీచ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్. దట్స్ బ్యూటీ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఉన్న అడ్వాంటేజ్, మనకి దాంట్లోనే బెనిఫిట్ ఏంటంటే ఒక్క పోస్ట్ని కానీ ఏదైనా సరే మీరు త్వరగా రీచ్ చేయొచ్చు, జనాలకి త్వరగా వెళ్తుంది అది. అందుకే ఏదైనా వీడియో ఒకటి ఏదైనా బయట జరిగింది దాన్ని సోషల్ మీడియాలో పెట్టగానే చూడండి వైరల్ వెళ్ళిపోతుంది. కానీ లేదు అంటే అక్కడ ఉన్న వాళ్ళే చూస్తారు, అక్కడ జరిగినప్పుడు ఉన్న వాళ్ళే చూస్తారు. కానీ ఒక వీడియోని తీసి మనం ఫేస్బుక్లోనూ ఎనీ సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఒకే నిమిషంలో లక్షల మంది. రజనీకాంత్ కబాలీ టీజర్ తీసుకుందాం, అసలు జస్ట్ ఇట్లా పోస్ట్ అయిన వెంటనే ఎన్ని మిలియన్స్ వచ్చినాయి చూడండి, ఎంత రీచ్ వెళ్ళింది అది కబాలీ అనే కాదు, ఏ వీడియో తీసుకోండి, ఏ మూవీ వీడియో తీసుకోండి, లేదా బయట ఏదైనా ఇన్సిడెంట్ సొసైటీలో ఏది జరిగినా కూడా వెన్ యూ పోస్ట్ ఆన్ సోషల్ మీడియా ఇట్ గోస్ వైరల్. ఓకే, సో అలానే బ్లాగ్స్కి వద్దాము. బ్లాగింగ్ అంటే ఏంటంటే బ్లాగ్కి వెబ్సైట్కి పెద్దగా డిఫరెన్స్ లేదు, బట్ ఎస్ దెర్ ఈజ్ అ డిఫరెన్స్. బ్లాగ్లో మనం రెగ్యులర్గా అప్డేట్స్ చేసుకుంటాం. చాలామంది బ్లాగ్స్ని పర్సనల్ కూడా వాడతారు. పర్సనల్ అంటే ఏదో ఫేస్బుక్ లాగా నేను అక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడికి వచ్చాను, నేను లంచ్ చేశాను, టిఫిన్ చేశాను, ఇవన్నీ కూడా పెడతారు బ్లాగ్స్లో. అది పర్సనల్, ఇట్స్ అప్ టు యూ. అన్నట్టు దాన్ని మనల్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు, మన ఇష్టం ఏమన్నా చేసుకోవచ్చు, బికాస్ మన పర్సనల్ అకౌంట్ కాబట్టి. బట్ బ్లాగ్లో కూడా మార్కెటింగ్ చేయొచ్చు. అలాంటప్పుడు ప్రొఫెషనల్ బ్లాగ్ మెయింటైన్ చేయాలి. దాంట్లో పెట్టే అప్డేట్స్ కానీ పోస్ట్ని ప్రొఫెషనల్గా పెట్టాలి. దట్స్ డిఫరెంట్ స్ట్రాటజీ ఆల్ టుగెదర్. సో ఫ్రెండ్స్,
నేను అంటే ఈ ఉన్న కొద్ది టైంలో 15 మినిట్స్లో మ్యాక్సిమం నేను ఎస్ఈఓ కానివ్వండి, గూగుల్ యాడ్వర్డ్స్ గురించి కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, బ్లాగ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను నార్మల్గా అంటే కొంతమంది రిక్వెస్ట్ చేశారు తెలుగులో చెప్పమని చెప్పి. సో ఇది నేను కవర్ చేయగలిగాను. సో ఎనీ డౌట్స్ మీరు ఎప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే. 9676668604. ఐ రిపీట్, 9676668604. నా కాంటాక్ట్ చేయండి. వీఆర్ సివికే డిజిటల్ సొల్యూషన్స్, వనస్థలిపురంలో మాది. we provide training on SEOs, SEM, social media, blog, and spoken English as well. Fine. This is CVK Digital Solutions signing off. Take care. Bye bye, friends.